చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వాళ్ళు తెలుగుదేశం పార్టీకి రాజు యువరాజు అయితే, అదే తెలుగుదేశం పార్టీలో దళపతులు ఉన్నారండి. తెలుగుదేశం పార్టీకి కార్యకర్తే అధినేత, మొన్న అక్కడ ఆయన ప్రకటించారు. కానీ కార్యకర్తకి మహారాజుకి మధ్యలో దళపతులు ఉన్నారు. నిజంగా వాళ్ళని సెట్ చేసిన ఆ కూర్పు ఏదైతే ఉందో దానిలో తెలిసిపోతుంది అసలు చంద్రబాబు నాయుడు గారు ఏ పారామీటర్స్ తీసుకుంటారు, ఎలా టీంని సెట్ చేస్తారని. మీకు కొందరు పరిచయం చేస్తారు ఈరోజు. నారాయణ గారు పొంగులూరు నారాయణ గారు మీరు చూస్తే ఇప్పుడు ఆయన మున్సిపల్ మినిస్టర్గా ఉన్నారు. ఆయన ఒక వ్యవస్థ. ఆయన నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారిని వదిలి బయటికి వెళ్తారు అనేది అసలు ఎవడు కల్లో కూడా ఊహించడు. చంద్రబాబు నాయుడు గారికి రైట్ హ్యాండ్ లాంటి వ్యక్తి. నెల్లూరునే కాదండి, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయన ఈ ఎలక్షన్లని లేదా ఓటర్లని ప్రభావితం చేయగలిగిన వ్యక్తి. అలాంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు ఇక్కడ. యనమల రామకృష్ణుడు గారు, నిమ్మల రామానాయుడు గారు, అచ్చెన్నాయుడు గారు, అయ్యనపాత్రుడు గారు, టీటీ జనార్దన్ గారు, నిమ్మకాయల చంద్రరాజప్ప గారు, గోరంట్ల బుచ్చే చౌదరి గారు, వర్ల రామయ్య గారు, పయ్యావుల కేశవ్ గారు, బాల వీరాంజనేయులు గారు, త్రిపులార్ గారు, నక్కా ఆనందబాబు గారు. నిజంగా ఈ టీము, ఈ చంద్రబాబు నాయుడు గారి టీం ఇది. ఆ టీంని అలా చూస్తూ ఉంటే అసలు కురువృద్ధులు అనే మాట వింటాం మనం ఎప్పుడో. బాబు అసలు తెలుగుదేశం పార్టీ ఇంత బలంగా ఇన్ని సంవత్సరాల పాటు ఇలా నిలదొక్కుకోవడానికి కార్యకర్తలు అటు నాయకులతో పాటు మధ్యలో ఉన్న ఈ దళపతులు కూడా కారణం అండి. చెక్కు చెదరదిది. ఏమైనా ఎప్పుడైనా ఎవడైనా ఒకటి అబద్ధంతో వచ్చి ఆయన ఓడించవచ్చు, కానీ మళ్ళీ నిలబడతారు తెలుగుదేశం పార్టీ. ఈ 40 సంవత్సరాలు అలా నిలబడడానికి కారణం వీళ్ళ కూడా.